హాయ్ ఫ్రెండ్స్, మనందరి మెదడులో అపారమైన మేధస్సు నిక్షిప్తమై ఉంటుందని సైన్స్ చెప్తోంది. కానీ మనలో కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా గణితంలో మహామేధావులుగా లేదా అద్భుతమైన కళాకారులుగా ఎలా మారుతున్నారో మీకు తెలుసా? దీనినే వైద్య పరిభాషలో సావంత్ సిండ్రోమ్ అని పిలుస్తారు. వాస్తవానికి ఒక సాధారణ వ్యక్తి పుట్టుకతోనో లేదో మెదడుకు దెబ్బ తగిలిన తర్వాతో కొన్ని అసాధారణ శక్తులను ప్రదర్శించడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ పరిశోధాత్మక ఫీచర్లో మానవ మేధస్సులోని ఆ అంతు చిక్కని కోణాన్ని పరిశీలిద్దాం. అమెరికాకు చెందిన జాసన్ ప్యాడ్జెట్ అనే వ్యక్తికి ఒక గొడవలో తలకు తీవ్రమైన గాయమైంది. అంతవరకు గణితం అంటే అస్సలు ఇష్టం లేని ఆ వ్యక్తి ఆ దెబ్బ తగిలిన తర్వాత ప్రతి వస్తువును జ్యామితీయ ఆకారాల్లో చూడడం మొదలుపెట్టాడు. నేడు అతను ప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్తగా గుర్తింపు పొందాడు. మెదడులోని ఒక నిర్దిష్ట భాగం దెబ్బతిన్నప్పుడు మరో భాగం అసాధారణంగా ఎలా మేల్కొంటుందనేది నేటికి శాస్త్రవేత్తలకు ఒక సవాలుగా నిలుస్తోంది. మరో వింతైన ఉదాహరణ స్టీఫెన్ విల్ట్షైర్. ఇతను లండన్ నగరాన్ని కేవలం ఒక్కసారి హెలికాప్టర్లో చూసి అచ్చగుద్దినట్లుగా ప్రతి భవనాన్ని, కిటికీని కూడా మర్చిపోకుండా డ్రాయింగ్ గీసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. దీనిని ఫోటోగ్రాఫిక్ మెమొరీ అని పిలుస్తారు. వాస్తవానికి మన మెదడులోని హిప్పోకాంపస్ భాగంలో సమాచారం స్టోర్ అయ్యే విధానం ఇతరుల కంటే భిన్నంగా ఉండటం వల్లే ఇది సాధ్యమవుతుందని నిపుణులు వివరిస్తున్నారు. తాజా న్యూరోలాజికల్ విశ్లేషణల ప్రకారం మనందరి మెదడులో ఈ శక్తులు నిగూఢంగా ఉంటాయి. కానీ మన లెఫ్ట్ హెమిస్ఫియర్ ఇచ్చే లాజికల్ కంట్రోల్ వల్ల వాటిని మనం వాడలేకపోతున్నాం. ఒకవేళ ఆ నియంత్రణ తప్పినప్పుడు కుడి మెదడులోని సృజనాత్మక శక్తులు ఒక్కసారిగా విస్ఫోటనం చెందుతాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీనినే లేటెంట్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. సావంత్ సిండ్రోమ్ బారిన పడిన వారిలో చాలా మందికి సినెస్థేషియా అనే వింత లక్షణం కనిపిస్తుంది. వీరికి అంకెలు రంగులుగా కనిపిస్తాయి, శబ్దాలు రుచులుగా అనిపిస్తాయి. ఈ వింతైన ఇంద్రియ అనుభూతుల వల్లే వారు వేల సంఖ్యల గుణకారాన్ని సెకన్లలో చేయగలరు. మెదడులోని వివిధ నరాలు ఒకదానితో ఒకటి అసాధారణంగా అనుసంధానం కావడం వల్లే ఈ అద్భుతం జరుగుతుందని వైద్య నిపుణులు ధృవీకరిస్తున్నారు. ఇది మనిషి శరీరంలోని ఒక వింతైన బయోలాజికల్ వైరింగ్. సామాన్యుల్లో కూడా ఇలాంటి అసాధారణ సామర్థ్యాలను మేల్కొల్పవచ్చని సిడ్నీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ప్రయోగాత్మకంగా నిరూపించారు. మెదడులోని ఎడమవైపు భాగాన్ని ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ద్వారా తాత్కాలికంగా నిశ్శబ్దం చేయడం వల్ల ఆ వ్యక్తుల్లో సృజనాత్మకత అలాగే జ్ఞాపక శక్తి గణనీయంగా పెరగడాన్ని వారు గుర్తించారు. సావంత్ సిండ్రోమ్ వృత్తాంతం మానవ మేధస్సులోని అన్వేషించని పార్శ్యాలకు ఒక అద్దం పడుతోంది. మన మెదడు పొరల్లో నిక్షిప్తమై ఉన్న ఈ న్యూరోలాజికల్ పొటెన్షియల్ని విశ్లేషిస్తే భవిష్యత్తులో మన సామర్థ్యాలకు హద్దులు ఉండవని అర్థమవుతోంది. చూశారు కదా ఫ్రెండ్స్, మనందరిలోని ఇలాంటి ఒక నిగూఢమైన శక్తి దాగి ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.